పోతున్నాయి. అంటే కొన్ని 20% ఈయనకి ఇచ్చిన పబ్లిక్ ఏం చేసిరంటే హౌస్ లోన్ తీసిరు, గోల్డ్ పెట్టేసిరు అనుకో. సరే మావాడే కదా, ఇప్పుడు మావాడు నమ్మకం ఉన్నోడే కదా, మావాడి డబ్బులు ఎట్టపోతాయి అనుకొని సరే ఒక్కని కాడ వచ్చిన డబ్బులు కావాలి. ఈ చుట్టాలు ఆ చుట్టాలు ఇప్పుడు అన్న అనుకో, చెల్లి అనుకో, తమ్ముడు అనుకో, అందరి కాడ సరే హౌస్ లోన్ ఎత్తిరు, గోల్డ్ పెట్టేసిరు. ఒకరు భూమి గిట్ట అమ్మి పెట్టిరు, భూమి గిట్ట అమ్మి పెట్టిరు. అది కాబట్టి ఆయనకి ఇచ్చినప్పుడు ప్రామిస్ నోట్లు అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్క నెల ఇప్పుడు లాయర్ త్రూ వెళ్ళిందా లేకపోతే ప్రామిస్ నోట్లు మాట్లాడుకున్నాం. మంచిగానే ఇస్తుండు కదా, మంచిగానే చేస్తుండు కదా అని ఇచ్చినాం. ప్రామిస్ లోటు అంటే మధ్యలో ఇస్తున్నాం, బ్లాక్ సైడ్ లా వెనక సైడ్ రాసుకునేది. ఇంకా 1 month కాగానే లెక్కలు చేసి వేరే ప్రామిస్ లోటు రాసి మళ్ళీ ఇచ్చి వడ్డీ తీసుకొని మేము వచ్చేది. అంటే ఆ వడ్డీ ఇచ్చిండు నాకు ఒక 5-6 నెలలు ఇచ్చిండు. ఇచ్చిండు నాకు ఒక 4,40,00,000 ఇస్తే కొన్ని వచ్చింది, 1 కోటి దాకా వచ్చింది. ఇంకా 3 కోట్ల చిల్లర ఉంది. మీకు ఎప్పుడు అర్థమైంది మోసం జరుగుతుంది? అంటే మేము మధ్య నుంచి పెట్టినాం. మేము ఒక 4 నుంచి అర్థమైంది మాకు. ఆయన ఆపేసిండు కదా, ఎస్పీ ఆఫీస్ లో పోయినాక తర్వాత ఏమర్థమైందంటే ఇంకా నుంచి వచ్చిండు. వచ్చి అన్న ఈట పట్టుకుపోయారు, మీకు 3 నెలలే అంత క్లోజ్ చేశారని మన ఎస్పీ సార్ అన్నారు. అయితే ఇంక ఇస్తాడులే, ఇంకా ఇన్ని రోజులు మంచిగా ఇంకా పైసలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మనకు బాధ లేదు, కంపెనీ ఉంది కదా అని అనేసరికి ఇంక ఇస్తాడులే అని మేము 3 నెలల దాకా కంపెనీ పెట్టాడు. టీ షర్ట్ లేదు అయితే ఇంకా ఇస్తాడులే అని 3 నెలలు దాటేసరికి మళ్ళీ ఒక నెల పెట్టిండు. మళ్ళీ నెల పెట్టేసరికి మళ్ళీ ఒక 15 రోజులు ఆగరి, మళ్ళీ ఒక 5 రోజులు ఆగరి. అట్లా ఇస్తాడు ఎంత టైట్ చేసినా ఎక్కువ డబ్బులు ఎట్ట పోయినాయి అంటే మంగ్లీ బర్త్డే అయింది. మంగ్లీ బర్త్డే అయినప్పుడు మధు అనేటోడు అల్లవ పడ్డాడు మాకు. అబ్బా మంగ్లీ తోటి దోస్తానం ఉండు కదా అని, అమ్మ మంగ్లీ ఉంది కదా, సింగరే కదా, మన డబ్బులు ఎక్కడ పోతుంది అనుకుని ఆశ బయటకు వచ్చినాక